కోనరావుపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవాలు శుభ సందడిలో జరిగాయి. మండలంలోని మర్తన్నపేట, మల్కాపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారుల ఇళ్లలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వం తరపున లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి గూడు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలు స్థిర నివాసాలను పొందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిన దేవరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నాకు ఒక పెద్ద డ్రీమ్ ఇది. ఎందుకంటే నేను నా డ్రీమ్ ఇది ఇల్లు 2015లో ఎక్స్పైర్ అయిపోయాడు. నేను అప్పుడు 9th క్లాస్. నా చెల్లి కానీ నేను కానీ చిన్న పిల్లలు అప్పుడు మాకు చిన్నగా రేకుల షెడ్ లాగా ఉండేది. దానికి ప్రాపర్ దర్వాజా కానీ ఏం లేక, డోర్స్ కానీ ఏం లేకపోతుండే. మేము అప్పుడు కానీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశాము అండ్ అప్లికేషన్స్ ఇచ్చాము. ఎప్పుడు వాళ్ళు పథకం అమలు చేశారో అప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చాము, ఎన్ని చేశాము. కానీ దానివల్ల మాకేం ఉపయోగం లేదు. కానీ మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి అన్నగారు కానీ, మన ఆదిశీన అన్న గారు కానీ మనకి చెప్పిన విధంగా ఒక్క మాట మీద మాకు ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ నా డ్రీము, నేను నిజంగా చెప్తున్నాను, ఇది నా డ్రీము. నాకంటూ నాకు సొంత ఇల్లు ఉండాలనేది నా ఒక డ్రీము. అది ఆదిశీన వారి వల్ల నాకు కూడా నాకు ఇంతవరకు కూడా ఏం లేకుండే, ఇంటికాడ కూడా ఏది ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతుండే. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మాకు ఒక్క మాట మీద మన రేవంత్ అన్న గారు కానీ, సీన్ అన్న గారు కానీ, మన సర్పంచ్ అన్న గారు కానీ మాట మీద మాకు ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది దీనివల్ల. మా భర్త చనిపోయి నుంచి 10-11 సంవత్సరాల నుంచి ఇల్లు గురించి రాయిస్తూనే ఉన్నా రాలేదు. ఇప్పుడు ఏదో ఈ ప్రభుత్వం వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, బాగా సంతోషంగా అనిపించింది. సంతోషంగా ఉన్నా, ఇల్లు కట్టుకున్నా, సంతోషంగా ఉన్నా. ఈరోజు మలకపేట, మర్తన్నపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తయిన సందర్భంలో ఈ కోనరావుపేట మండలంలో వారి గృహప్రవేశాలకు ఆత్మీయంగా పిలవగానే మీరు రావడం జరిగింది. ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నటువంటి కొమ్ము యమున గారి మాటలు మనం విన్నాం. వాళ్ళ కుమారుడు కొమ్ము అజయ్ మాటలకు మనం వినడం జరిగింది. ప్రధానంగా ఆ బాబు చెప్తున్న మాటల్లో, కొమ్ము అజయ్ కుమార్ చెప్తున్న మాటల్లో, నా చిన్ననాడే మా తండ్రి గారు మరణించడం జరిగింది. అప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నా. మాకు పక్కా ఇంటి నిర్మాణం కూడా లేనటువంటి సందర్భంలో చిన్న రేకుల రైతులందరూ కూడా రుణమాఫీ చేసినాం. 20 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న చిన్న రైతులందరూ కూడా 25,00,000 కుటుంబాలు గుర్తించి 20,650 కోట్లు ఒకే దఫా మంజూరు చేయడం, రుణమాఫీ గావింపు చేయడం, కొత్తగా రుణాలు పొందే. కానీ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. మేమైతే 6 గ్యాప్ అమలు చేస్తామని చెప్పని బాండ్ పేపర్ల ద్వారా ప్రజలకు వచ్చిన దానిలో 5 ప్రధానమైనటువంటి పూర్తి చేసినాం. మరొకటి పెన్షన్ కొత్తగా ఇచ్చుకునేది ఉంది, పెన్షన్ పెంచుకునేది ఉంది. అది కూడా త్వరలోని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అది కూడా చేసుకునే సందర్భాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ చెప్పిన మాట సందర్భంగా చెప్తూ, ఈరోజు సొంతింట్లోకి అడుగు పెడుతున్నటువంటి యమునమ్మకి ఇక్కడ మా వైపు నుంచి ఇంకా అనేక మంది ఇంట్లోకి వెళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేదల కోసం నిలబడేటువంటి ప్రభుత్వాలకు అండగా పేదలందరూ కూడా నిలబడేటువంటి సందర్భాన్ని కూడా సాక్షులు గుర్తెరిగి ఉండాలని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తామని.